శ్రోతలు, ఈరోజు మనం దేవుని వాక్యమును గురించి, వాక్యమును మనం ఏ విధంగా జీవితాలకు అన్వయించుకోవాలో, దానికి అవసరమైన హెచ్చరికలేవో అవి వింటాము. 2 రాజులు 19:32 యెషయా ప్రవచించాడు. అష్షూరు రాజు ఈ పట్టణములోనికి రాడు, దానిమీద ఒక్క బాణమైనా ప్రయోగించడు, ఒక్క ఖేడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. మికాయా అహాబురాజు యుద్ధంలో చనిపోతాడు అని ప్రవచించాడు. ఎవరో అనుకోకుండా బాణం విడిచాడు, అది తగిలి రాజు అక్కడికక్కడే మరణించాడు. యెషయా ప్రవచనం, మీకాయా ప్రవచనం రెండూ నెరవేరాయి. ప్రవచనాల నెరవేర్పు బైబిలులోని ప్రత్యేకత. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని యెషయా ప్రవచించాడు. అది 700 సంవత్సరాల తరువాత మరియ యేసును కన్నప్పుడు నెరవేరింది. యేసు మొదటి రాకడను గురించి బైబిలులో 300 ప్రవచనాలున్నాయి. అవన్నీ క్రీస్తు జన్మలో పూర్తిగా నెరవేరాయి. యేసు శిలువ మీద చనిపోతూ ఉండగా 69 కీర్తన 21 నెరవేరవలసి ఉంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగడానికి ఇచ్చారు. యోహాను సువార్త 19:28-30 వరకు ఆ ప్రవచనం నెరవేరింది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగినవాడై, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడే ఉంది. వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చూచారా, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి ప్రవచనాల నెరవేర్పు ప్రబలమైన రుజువు. ఒక ప్రవక్త ప్రవచనం పలికాడు అంటే అది తప్పక నెరవేరుతుంది. అలా నెరవేరకపోతే అతడు అబద్ధ ప్రవక్త అవుతాడు. అలాంటి ప్రవక్తలను ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు దొంగ ప్రవక్త అని ప్రజలు గుర్తుపట్టగలరు. అప్పటికప్పుడే కొన్ని ప్రవచనాలు నెరవేరితే ప్రజలు అతణ్ణి నమ్ముతారు. అతడు భవిష్యత్తును గురించి పలికిన ప్రవచనాలను అంగీకరిస్తారు. ప్రవచనాలు గతంలో ఎలా నెరవేరాయో పరిశోధించి చూస్తే బైబిలు దేవుని గ్రంథమని మనకు ఇట్టే తెలిసిపోతుంది. బైబిలులో ఎన్నెన్నో ప్రవచనాలున్నాయి. 2500 సంవత్సరాలకు ముందుగా తూరు సీదోనులను గురించిన ప్రవచనాలు చెప్పబడినవి. అవన్నీ అక్షరాలా నెరవేరాయి. ఈజిప్టు ఏమవుతుందో ప్రవచనాలు ముందుగా చెప్పాయి. ఆ ప్రవచనాలన్నీ సరైన కాలంలో నెరవేరాయి. ప్రవచనాలు మానవుల ఊహపోహలను బట్టి కలిగినవి కావు. గుడ్డివాని చేతిలో రాయిలాగా ఏదో ఒకటి గురికి తగిలితే అది ప్రవచనమెలా అవుతుంది? బైబిలు ప్రవచనాలు దేవుడు పలికిస్తే ప్రవక్తలు పలికారు. అవి తూచా తప్పకుండా నెరవేరాయి. ఇప్పుడు నెరవేరవలసిన ప్రవచనాలున్నాయి. అవన్నీ భవిష్యత్తులో నెరవేరుతాయి. శ్రోతలు, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి మరొక బలవత్తరమైన రుజువు ఉంది. ఈ బైబిలు గ్రంథం అనేక మంది జీవితాలలో పరివర్తన తెచ్చింది. వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. చెడ్డ మనుషులు మంచి మనుషులయ్యారు. బైబిలు పరివర్తనశీలమైన గొప్ప గ్రంథం. హంతకులు మారిపోయి సాత్వికులయ్యారు. గర్విష్ఠులు పరివర్తన చెంది దీన మనస్కులయ్యారు. యువకులు, వయోవృద్ధులు బైబిలు సందేశం విని తమ జీవిత గమ్యమేదో కనుగొన్నారు. వారి జీవితాలు సార్థకమైనవని సాక్ష్యమిస్తున్నారు. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు తిరిగి ఒకటయ్యాయి. తాగుబోతులు తమ దుర్వ్యసనాలను మానేసి స్వస్థచిత్తులయ్యారు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ఎందరెందరో ధన్యులై దేవుణ్ణి మహిమపరచిన వారున్నారు. బైబిలు దేవుని గ్రంథమని ఒప్పించడానికి వాదోపవాదాలు అనవసరం. బైబిలుకు బైబిలే సమర్థన. బైబిలు దేవుని గ్రంథమని నమ్మి నీవు అందరికీ అర్థమయ్యేలా బోధించు.
అప్పుడు బైబిలే దేవుని చిత్తాన్ని ఆయా వ్యక్తుల జీవితాలలో నెరవేరుస్తుంది. బైబిలు మనుష్యుల జీవితాలలో ప్రవేశించి వారిని దేవుని వైపునకు ఆకర్షిస్తుంది. బైబిలు పాపిని పరిశుద్ధుణ్ణిగా మార్చగలదు. దేవుని ఆత్మ బైబిలును సత్యగ్రంథమని రుజువుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ఎప్పుడూ ఏకీభవించి ఉండడం గొప్ప విశేషం. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాత్మ. వాక్యముతో అనగా సత్యముతో పరిశుద్ధాత్మతో మనము ఆరాధిస్తాము. దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని వాక్యాన్ని మనకు వాస్తవం చేస్తాడు. ఆత్మ సహాయంతో మనము దేవుని వాక్యాన్ని వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటాము. కొలసీ పత్రికలో పౌలు విశ్వాసుల కొరకై ప్రార్థన చేశాడు. ఏమని? వారు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఉండాలని, ఆయన చిత్తమును వారు పూర్ణముగా గ్రహించాలని, వారు ప్రతి సద్వాక్యమందు సఫలులు కావాలని ప్రార్థించాడు. దేవుని ఆత్మలేనిదే దేవుని వాక్యమును గ్రహించలేము, దానిని జీవితాలకు అన్వయించుకోలేము. వాక్యమును గ్రహించడమే కాదు, దానిని జీవితాలకు అన్వయించుకోవటం కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో ఉండి సాక్ష్యమిస్తాడు. ఇది దేవుని గ్రంథం. ఈ గ్రంథ రచయిత దేవుడే. పరలోకము నుండి దేవుని మాట వినపడుతోంది, రాత రూపంలో కనపడుతోంది. వాక్యము సత్యము అన్నప్పుడు వాక్యమునకు భిన్నమైనదంతా అసత్యం అని అర్థం. ఈ వాక్య సత్యము కోసమై ధైర్యంగా నిలువబడి ఎందరో హతసాక్షులైన భక్తులున్నారు. ప్రత్యక్షం, ప్రేరణ, వెలుగు, అన్వయం అన్నీ పరిశుద్ధాత్మే నిర్వహిస్తాడు. దేవుడు మాట్లాడాడు, అది దేవుని వాక్ప్రత్యక్షం. దేవుడు మానవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 1-2 వచనాలు, పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. శ్రోతలు, ఆలోచించండి. 2 వ్యక్తుల మధ్య సన్నిహిత సహవాసముంటే వారు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. 2 మనసులు ఒకటైనప్పుడు సహవాసము, సంభాషణ ఇంకా గాఢతరమవుతుంది. స్నేహితులు పరస్పరం పలకరించుకుంటారు, క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. దూరాన ఉన్నప్పుడు తమ భార్యలకు, భర్తలకు ఉత్తరాలు రాసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తారు. సమాచార ప్రకటన సాధనాలెన్నో ఉన్నాయి. టెలిఫోనులు, టెలిగ్రాములు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వీటన్నిటినీ మనము తరచుగా వినియోగించుకుంటూనే ఉన్నాము. హృదయంలో ఉన్న భావాన్ని అవతలి వ్యక్తికి తెలియచేయాలనే మనుషుల తాపత్రయం. సముద్రంలో అలలు ఒకదానితో ఒకటి ఎలా సంప్రదించుకుంటూ ఉవ్వెత్తుగా లేస్తాయో చూడండి. సముద్ర ఘోష దాని భాష. గుడ్డి చెవిటి వాళ్లకు స్పర్శ ద్వారా, సంకేతాల ద్వారా, సంజ్ఞల ద్వారా సమాచార ప్రకటన జరుగుతూనే ఉంది గదా. పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడైతే క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రబోధాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇది దేవుని ఏకైక గ్రంథం. ఈ బైబిలు గ్రంథంలో 66 పుస్తకాలున్నాయి. ఈ గ్రంథంలో దేవుని మనస్సు ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. మానవుని నిజస్వరూపానికి బైబిలు అద్దం పట్టినట్లు అంతా చూపుతుంది. బైబిలు దేవుని సమగ్ర ప్రత్యక్షం. పాపుల చర్మస్థితి ఎంత ఘోరమో బైబిలు కన్నులకు కట్టినట్లు చూపుతుంది. విశ్వాసులకు పరలోకమందు ఎలాంటి ఆనందం కలుగుతుందో బైబిలు చెబుతుంది, చూపుతుంది. బైబిలు సత్య సిద్ధాంతాలు పవిత్రమైనవి. అందలి ఆజ్ఞలు అందరూ పాటించి తీరాల్సిందే. అందలి చరిత్ర వాస్తవం. బైబిలులోని వ్యక్తులకు చరిత్ర ఉంది.
వారి మాటలు నిత్య సత్యాలు, మారని నిజాలు. బైబిలు పఠనం వల్ల జ్ఞానులమవుతాము. నమ్మిన వారికి క్షేమము, భద్రత. ఆచరించేవారు పరిశుద్ధులవుతారు. బైబిలు వెలుగు మనకు దారి చూపుతుంది. బైబిలు వాక్యమే భోజనమై మనల్ని పోషిస్తుంది, బలపరుస్తుంది, సంతోషపరుస్తుంది. ఇహలోక యాత్రలో బైబిలు మనకు మ్యాపు లాంటిది. బాటసారి చేతికర్ర, నావికుని చుక్కాని, వైమానికుని దిక్సూచి, సైనికుని ఖడ్గం. బైబిలు క్రైస్తవుని సౌశీల్య సంపద, పరదైసుకు సోపానం. పాతాళాన్ని మూసేస్తుంది, పరలోకపు తలుపులు తెరుస్తుంది. ఇది యేసు గ్రంథం. క్రీస్తు ఈ గ్రంథమందలి ప్రధానాంశం. బైబిలు మనకు శ్రేయోదాయకం. బైబిలంతా దేవుని మహిమ దర్శనమే. మన జ్ఞాపకాలను బైబిలు నింపుతుంది, హృదయాన్ని ఏలుతుంది, మన పాదాలను నడిపిస్తుంది. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను చదవండి. బైబిలు మిమ్మల్ని రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. మాట వినకపోతే శిక్షిస్తుంది. అందుకే కవి గానం చేస్తూ అన్నాడు, మదావళము బోలు నా మదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. అనగా మదించిన నా మనసు అనే ఏనుగుకు ప్రకాశమానమైన దేవుని వాక్యం అంకుశం లాంటిది. దేవుని వాక్యమంతా దేవుని నోటి నుండి వెలువడిన వాక్కు. అందుకే అది ప్రామాణిక గ్రంథం. ఇది దేవుని వాంగ్మూలం. దేవుడు మనకు చెప్పిన మాట, మనకోసమై పలకబడిన వాక్కు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడదలుచుకున్న మాట దేవుని వాక్యం. దైవ ప్రేరితం, దైవాత్మ ప్రేరితం, దేవుని ప్రత్యక్షం. పౌలు తిమోతికి రాస్తూ అన్న మాటే పేతురు తన పత్రికలో కూడా పేర్కొన్నాడు. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. లేఖనమంతా దేవుని ఆత్మ ప్రేరణ వల్ల కలిగినదే. ప్రేరణ అంటే దేవుని నోటి ఊపిరి. తన భక్తుల ద్వారా దేవుడు చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. పౌలు ద్వారా చెప్పాడు, పేతురు ద్వారా చెప్పాడు. దేవుడు ఇంకా అదనంగా చెప్పేదేమీ లేదు. 2 పేతురు 1:21 ప్రవచనము ఎల్లప్పుడూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఈ గ్రంథాలు రాయటంలో దేవునికి సాధనములుగా వాడబడిన వారందరూ ప్రేరేపించబడినవారు. అనగా దేవుడే వారిని నడిపించాడు. పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యములోనికి నడిపించాడు. వారు నడిచారు. ఇందలి భావాలు, మాటలు పెనవేసుకపోయాయి. శరీరాత్మలలాగా మాటా భావము ఒకటైపోయాయి. స్వరం లేనిది సంగీతం లేదు, అంకెలు లేనిది లెక్కలు లేవు. అలాగే భావము లేక మాటలు కూడా లేవు. మాటలు ప్రేరేపించబడినవి, భావములు కాదు. సైతాను అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడలేదు. అతడు అబద్ధం చెప్పాడు, మాటల్లో అబద్ధం చెప్పాడు. సైతాను బైబిలులోని మాటే తీసుకొని అదే చెప్పాడు, కాని దానికి తప్పుడు అర్థం చెప్పాడు. భక్తులు రాశారు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లే వారు రాశారు. మోషే రాశాడు, మాట్లాడింది దేవుడు, రాసింది మోషే. నిర్గమకాండం 20:1 దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు, మోషే రాశాడు. మొట్టమొదట దేవుడు పలికిన మాటలు దైవ ప్రేరితమైనవి. ఆ మాటలను రాశారంటే ఆ మాటలు దైవ ప్రేరితములు అని మనం గ్రహించాలి. రచయితలు కాదు, వారు రాసిన మాటలు దైవ ప్రేరితములు. అచ్చం దేవుడు చెప్పిన మాటలే రాయబడినవి. ఈ మాటలు దైవ ప్రేరితమైనవి. ఐరేనియస్ అనే సంఘ పితరుడు అన్నాడు, లేఖనములు లోపరహితమైనవి, సమగ్రమైనవి, సంపూర్ణమైనవి. ఎందుకనగా అవి దేవుడు మాట్లాడిన మాటలు.
దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు. 5వ శతాబ్దంలో జీవించిన భక్త అగస్టీన్ అన్నాడు, ఈ గ్రంథాన్ని రచించిన దేవునికి, ఈ మహాగ్రంథకర్తకు తలలు వంచి నమస్కరించాలి. పవిత్ర లేఖనాలు అధికారపూర్వకమైనవి. అందులో మోసం లేదు, అబద్ధమనేది కానరాదు. అలాగే స్పర్జను బైబిలును గురించి చెప్పిన మాట, బైబిలులోని ప్రతి మాట దైవాత్మ ప్రేరితమని నేను రూఢిగా నమ్ముతాను. దేవుడు చెప్పిన మాటలు, దేవుడు వాడిన మాటలు మన ఆత్మలకెంతో ఆశీర్వాదకరమైనవి. దేవుని మాటలు మన హృదయాలతో మాట్లాడతాయి, మన జీవితాలతో సంభాషిస్తాయి, మనకు బోధిస్తాయి, ఆజ్ఞాపిస్తాయి. దేవుని ఆత్మ వెలుగై మనల్ని వెలిగిస్తే ఈ మాటలు అర్థమవుతాయి, లేకపోతే ఇవి మనకు అసలు బోధపడవు. బైబిలులోని విషయాలను స్థూలంగా మనం గ్రహించాలంటే గ్రహించగలము గాని అందలి ఆత్మ సంబంధమైన భావమును గ్రహించాలంటే దేవుని ఆత్మే మనకు బోధించాలి. మన మనస్సులను, హృదయాలను దేవుని ఆత్మే వెలిగించాలి. 1 కొరింథీ 2:7-9 వరకు పౌలు అన్నాడు, దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లు బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండింది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. అది లోకాధికారులలో ఎవనికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కారు. ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నది, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కంటి ద్వారా మనం చూచింది, చెవి ద్వారా విన్నది, హేతుబుద్ధితో వివేచించగలిగింది మాత్రమే మనము గ్రహించగలం. అయితే కొన్ని అతీతమైన సంగతులున్నాయి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసుకు హృదయానికి గోచరములు కావు. అయితే వీటిని మనము గ్రహించగలగాలంటే ఎలా? 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఈ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఈ వాక్య భాగంలో 9వ వచనాన్ని కొందరు మరో విధంగా అర్థం చేసుకుంటారు. ఒక విశ్వాసి చనిపోయాడనుకోండి, అతడు బ్రతికి ఉండగా ఇక్కడ కొన్ని సంగతులు మరుగై ఉండిపోయాయి. ఇప్పుడు పరలోకంలోకి వెళ్లి ఎన్నో గూఢమైన సంగతులు తెలుసుకోగలడు అని వ్యాఖ్యానం చేస్తారు. నిజమే, మనకు పరలోకంలో ఎన్నెన్నో సంగతులు తెలుస్తాయి, అది కాదనము. కాని ఈ వచనమందలి భావం అది కాదు. ఇక్కడ మనము ఉండగానే మన ప్రియ పరిశుద్ధాత్మ మనకు ఎన్నో మార్మిక విషయాలు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మే మనకు మహామహోపాధ్యాయుడు. మత్తయి సువార్త 16:15-17 వరకు యేసు ప్రభువు శిష్యులను అడిగిన ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు? వారు ప్రజలలో ఉన్న భిన్నాభిప్రాయాలను ప్రభువుకు నివేదించారు. అప్పుడాయన అడిగాడు, మీరైతే నేనెవర్నని చెప్పుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడే గాని నరులు నీకు బయలుపరచలేదు. సీమోను పేతురుకు ఈ సత్యాన్ని బయలుపరిచింది దేవుడే, మరెవరూ కాదు. దేవుని వాక్యాన్ని మన హృదయాన్ని వాక్యానికి తెరువగలవాడు దేవుడే. యేసుక్రీస్తు పునరుత్థానుడైన రోజున ఆయన ఎమ్మాయు మార్గమున నడుస్తున్నాడు. అప్పుడు 2 వ్యక్తులు ఆయనతో కూడా నడిచారు. సంభాషణ మధ్యలో యేసు జోక్యం కలిగించుకొని అడిగాడు. లూకాసు వార్త 24:17-20 వరకు, మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలేమిటి? వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో క్లయోప అనేవాడు ఆయననడిగాడు, యెరూషలేములో బస చేస్తూ ఉండి
అక్కడ జరిగిన సంగతులను నీవొక్కడివే ఎరుగవా అని ఆయననడిగాడు. అవి ఏవి అని ఆయన వారినడిగినప్పుడు వారన్నారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులు, అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలియదా? ఇదంతా యేసు ప్రభు అంతకు ముందు చెప్పిందే. రాయబడిన ప్రవచనాలు చెప్పిన సంగతులే. వారు అన్నారు, ఇశ్రాయేలును విమోచించబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. అప్పుడు యేసు ప్రభు లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, వచ్చే పాఠంలో లేఖనములను గురించిన మరికొన్ని విశేషాలను విందాము. అందాక సెలవు. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.